హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. వీడియోలో ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ అనేది అయితే ఏ విధంగా రాయాలి, ఎలాగా మనం అనేది అయితే ఎగ్జామ్కి సంబంధించి బిట్స్ అనేవి అయితే కంప్యూటర్లో పెట్టాలి, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మందికి ఎంసెట్ ఎగ్జామ్ అనేది అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేసి తెలుసు, బట్ కంప్యూటర్లో ఏ విధంగా రాయాలని చెప్పేసి అయితే తెలియదు అనమాట. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ చెప్తారు, బట్ అంతకన్నా ముందే మీకు తెలిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్కి సంబంధించి ప్రతి వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇంకా టాపిక్లు వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది అయితే ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ సంబంధించి అయితే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇంజనీరింగ్ ఎగ్జామ్ అనేది అయితే సో ఒక 5 నుంచి 6 రోజులు అయితే పెడతారు. 5 నుంచి 6 రోజుల్లో మీకు ఏదో ఒక షిఫ్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. షిఫ్ట్ అనగా సో మనకి మార్నింగ్ కొందరికి ఎగ్జామ్ పెడతారు, ఆఫ్టర్నూన్ కొందరికి ఎగ్జామ్ పెడతారు. సో మీకు పలానా 15th అయితే వచ్చిందని చెప్పేసి అయితే అంటారు, 15th మార్నింగ్ షిఫ్ట్ వచ్చిందని చెప్పేసి అయితే అంటారు. సో 15th మార్నింగ్ మీరు ½ అన్ అవర్ ముందు లేదంటే 1 అవర్ ముందు సెంటర్లో అయితే ఉండాలండి. సో ఎందుకంటే మనకి 1 మినిట్ లేట్ అయినా సరే 1 మినిట్ లేట్ అయినా సరే ఎగ్జామ్ లోపలికి అయితే అలౌ చేయరు. వన్స్ ఎగ్జామ్ లోపలికి అలౌ చేసేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక కంప్యూటర్ అనేది అయితే ఇస్తారనమాట. అంటే మన హాల్ టికెట్ అనేది అయితే వెరిఫై చేస్తారు. హాల్ టికెట్ వెరిఫై చేసేసిన తర్వాత మనకి ఒక కంప్యూటర్ అనేది అయితే ఇస్తారనమాట. సో ఆ కంప్యూటర్ దగ్గరికి అయితే వెళ్తాము. వెళ్ళిన తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేస్తాం అనమాట. అంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అంతేకాకుండా పాస్వర్డ్ కూడా వాళ్ళైతే జనరేట్ చేసి మనకైతే ఇస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది అయితే మన కంప్యూటర్లో అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో చేసేసిన తర్వాత మనకి ఒక లాగిన్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన దాంట్లోనే మనకి ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయి. సో డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మనకి అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఒక 20-30 ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే ఉంటాయి. సో అవన్నీ చదువుకొని సో కింద టిక్ మార్క్ అనేది అయితే ఉండి సో టిక్ మార్క్ అయితే పెట్టాలన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంజనీరింగ్ బేస్డ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్లో వచ్చేసి ఏంటంటే సో మ్యాథమెటిక్స్ సంబంధించి 80 మార్కులకి సో 80 మార్కులకు ఉంటుంది, ఫిజిక్స్ 40 మార్కులు, కెమిస్ట్రీ 40 మార్కులు ఉంటుంది. అదే బైపీసీ వాళ్ళకైతే బాటనీ వచ్చేసరికి 40 మార్క్స్ అండ్ జువాలజీ 40 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఏంటంటే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో కరెక్ట్గా మీకు 9 గంటలని చెప్పేసి అయితే చెప్తారు. సో 9 అవ్వగానే మీకు అక్కడ ఏంటంటే స్క్రీన్స్ మీద ఏంటంటే క్వశ్చన్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. సో క్వశ్చన్స్ అనేవి అయితే వచ్చేసిన తర్వాత మీకు కౌంట్ డౌన్ అనేది అయితే నెంబర్స్ అనేవి అయితే తగ్గుతూ వస్తాయి. సో అక్కడ మీకు టోటల్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ అనేది అయితే ఉంటుంది. అంటే మ్యాథ్స్ ఉందనుకోండి, సో మ్యాథ్స్ సంబంధించి క్వశ్చన్స్ తర్వాత ఫిజిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ క్వశ్చన్ అనేది అయితే అసలు చూడలేదు అనుకోండి, సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అంటే అక్కడ బ్లాంక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ చూసి కూడా ఆన్సర్ చేయలేదు అనుకోండి, సో అక్కడ మనకి రెడ్ కలర్లో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ కలర్లో అయితే ఉంది కదా అక్కడ, సో గ్రీన్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ అయితే మీరు వచ్చేసరికి ఆన్సర్ అయితే చేసినట్టు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఆన్సర్ని కూడా మీరు ఏదైతే రాస్తున్నారో అంటే అక్కడ మీరు ఏంటంటే పెడుతున్నారో అవన్నీ కూడా ప్రతి క్వశ్చన్ కూడా మీరు సేవ్ అనే బటన్ అయితే ఉంటుందండి. సో ఆ సేవ్ అనే బటన్ అయితే కంపల్సరీగా అయితే క్లిక్ చేయాలి. సో సేవ్ అనే బటన్ క్లిక్ చేయకపోతే ఆ క్వశ్చన్ అనేది అయితే సేవ్ అవ్వదు, అప్పుడు మీ ఆన్సర్ అనేది అయితే కౌంట్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ సేవ్ పక్కనే మార్క్ ఫర్ ఏ రివ్యూ అని చెప్పేసి అయితే ఉంటుందండి. సో ఈ మార్క్ ఫర్ ఏ రివ్యూ అంటే మీకు ఆ క్వశ్చన్ మీద చిన్న డౌట్ అనేది అయితే ఉంటుంది. సో ఆ డౌట్తో మీరు ఏంటంటే పెట్టచ్చు అనమాట. సో దాని మీద అయితే అంటే ఏదో ఒక బిట్ సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ ఏ రివ్యూ అని చెప్పేసి అయితే అంటే సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే అలా వరుసగా వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చి సో మీరైతే ఆ క్వశ్చన్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఎక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టే. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ ఎంసెట్ ఎగ్జామ్లో సో టైం అనేది అయితే చాలా వాల్యుబుల్ అండి. సో మనకి 160 బిట్లు అనేది అయితే ఇస్తారు కదా, సో 160 బిట్లు మనం 180 నిమిషాలు అయితే పెట్టాలి. అంటే ఇంకొక 30 నిమిషాలు అయితే ఉంటుంది. సో 180 నిమిషాల్లో అంటే 3 గంటల్లో మీరు కంపల్సరీగా ప్రతి బిట్ అనేది అయితే సో చదువుకుంటూ అయితే పెట్టాలన్నమాట. సో మనకి ప్రతి బిట్ చదువుకొని వెళ్ళాలంటే టైం అనేది సరిపోదు కాబట్టి మీరు కొన్ని బిట్లు అనుకోండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో కావచ్చు, లేదంటే బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీలో కావచ్చు, ఏదైనా సరే మనకి పలానా ఒక 50 బిట్లు లేదంటే 100 బిట్లు సో మీరు చేయండి.
సో ఇంకా మిగిలిపోయిన బిట్లో టైం అనేది సరిపోదు కాబట్టి పైన చదువుకుంటూ మీరు వెళ్ళి సో టిక్ అనేది అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే వన్స్ ఎగ్జామ్ అనేది అయితే అయిపోయిన తర్వాత అంటే కరెక్ట్గా మీకు కౌంటర్ అనేది అయితే తగ్గిపోయిన తర్వాత సో లాస్ట్ 1 minute తర్వాత 59 seconds అలా డౌన్ అయిపోయి సో మీరు ఇంకా బిట్స్ పెడుతున్నా కూడా మనకి కంప్యూటర్ అనేది అయితే ఆగిపోద్దండి. ఎందుకంటే మనకి 3 hours అయిపోయిన వెంటనే కంప్యూటర్ అనేది స్టాప్ అయిపోద్ది. సో అది వచ్చేసి వాళ్ళైతే ఏం చేసేది ఉండదు, డైరెక్ట్గా మనకి అక్కడ సర్వర్స్ నుంచే సో కంప్యూటర్ అనేది అయితే ఆగిపోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఏ కంప్యూటర్ సంబంధించి ఇష్యూ ఉన్నా కూడా అక్కడ మనకి టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి వెంటనే చెప్పాలండి. ఎందుకంటే మీరు వెంటనే లేట్ చేశారంటే ఖచ్చితంగా మీరు టైం అనేది అయితే వేస్ట్ అయిపోయినట్టే. మనకి ఎంసెట్లో కావచ్చు లేదంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే టైం అనేది అయితే చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే మనకి టైం అనేది అయితే డిగ్రీస్ అయ్యే కొద్దీ మీరు బిట్స్ అనేవి అయితే చూడలేరు, బిట్స్ కూడా మీరు పెట్టలేరు అనమాట. సో మీకు ఎన్ని బిట్స్ అయితే చేయగలరో అన్ని బిట్స్ చేసి మిగిలినవన్నీ కూడా మీరు గెస్ చేసి పెట్టుకోండి. అంటే అలా చెప్పకూడదు, బట్ గెస్ చేసి మీరు ఏంటంటే పెట్టుకోండి అనమాట. నెక్స్ట్ ఏంటంటే సో మనకి చెప్పాను కదా షిఫ్ట్ అని చెప్పేసి. సో షిఫ్ట్లు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పేపర్ అనేది అయితే వస్తుందండి. మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ అయితే రాదు, ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రాదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ పక్కోడి దాంట్లో చూసి రాయడానికి కూడా అవ్వదండి. ఎందుకంటే మీ పక్కోడికి వేరే పేపర్ వస్తుంది, మీకు వేరే పేపర్ వస్తుంది, అంటే సేమ్ పేపరే బట్ బిట్స్ అనేవి అయితే మీకు 1వ బిట్ వస్తే అబ్బాయికి ఏమొచ్చి 9వ బిట్ వస్తుంది, మీకు 9వ బిట్ వస్తే అబ్బాయికి 18వ బిట్ వస్తుంది అన్నమాట. సో కాబట్టి మీరు ఎంసెట్ ఎగ్జామ్స్లో చూసి రావడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా అవ్వదండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈవినింగ్ లేదంటే ఒక 2 to 3 daysలో మీకు బిట్ పేపర్ కూడా ఇచ్చేస్తారు. సంబంధించి క్వశ్చన్ పేపర్స్ కూడా మనకైతే రిలీజ్ చేసేస్తారు. ఆ కీని క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకొని మీకు ఎన్ని వచ్చాయో మీరు అయితే చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మనకి మీరు అనుకోవచ్చు సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, మాకు సమ్మల్ చేయడానికి పేపర్లో ఏమైనా మేము పట్టుకు వెళ్ళాలని చెప్పేసి మీరు ఏం పేపర్లో అయితే పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక బుక్లెట్ అయితే ఇస్తారు. ఆ బుక్లెట్లోనే మీకు ఏ సమ్ వచ్చినా మీకు ఏది వచ్చినా కూడా అందులోనే రాసుకోవాలి. సో ఆ బుక్లెట్లోనే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు లేదంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో లాస్ట్లో వాళ్ళకి ఆ బుక్లెట్ ఇచ్చేసి మీరైతే వెళ్ళిపోతారు. అండ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సరే మీరు ఆధార్ ప్రూఫ్ అనేది అయితే పట్టుకు వెళ్ళండి. ఆధార్ కావచ్చు లేదంటే ఏదైనా సరే ప్రూఫ్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలి. వాళ్ళైతే చెక్ చేసుకుంటారు, ఆ నేమ్ అండ్ ఈ ఫేస్ అన్నీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని అప్పుడు మిమ్మల్ని అయితే సో ఎగ్జామ్ కంప్యూటర్ దగ్గర అయితే కూర్చోబెడతారనమాట. కాబట్టి ప్రూఫ్స్ అనేవి అయితే మర్చిపోకండి. సో కాబట్టి ఇదండి ప్రాసెస్ అనేది అయితే ఈ విధంగానే ఉంటుంది. సో ఇంకా డీటెయిల్గా అయితే ఉంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే బేసిక్ తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే చెప్పాను. వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎంసెట్ రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ అనేది అయితే మన ఛానల్లో వస్తుంది, ఎంసెట్ కావచ్చు ఏదైనా సరే. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.